చూస్తుంటే మంచు కుటుంబానికి బ్రాహ్మణ సంఘానికి మధ్య ఏదో ఆ జన్మ శత్రుత్వం ఉన్నట్టే కనిపిస్తోంది. ఎప్పుడు చూసినా మోహన్ బాబు పైన కోపంగా కనిపిస్తుంటారు బ్రాహ్మణ సంఘాలు. ఆఫ్ కోర్స్ ఆయన చేసే పనులు కూడా అలానే ఉంటాయనుకోండి. తాజాగా మరోసారి బ్రాహ్మణులు మంచు మోహన్ బాబు మధ్య వివాదం మొదలైంది. ఈసారి కాంట్రవర్సీకి కన్నప్ప కారణం. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మంచు ఫ్యామిలీపై మండిపడుతున్నాయి బ్రాహ్మణ సంఘాలు. కన్నప్ప సినిమా విషయంలో మరోసారి కాంట్రవర్సీ చెలరేగడంతో రోడ్డెక్కాయి బ్రాహ్మణ సంఘాలు. ఈ సినిమాలో ఉన్న పిలక గిలక అనే పాత్రలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మీ ఇష్టం వచ్చినట్లు పేర్లు పెట్టుకుంటూ పోతే చూస్తూ ఊరుకోవడానికి మేమేం చేతకాని వాళ్లం కాదంటున్నారు. 2024 సెప్టెంబర్లో కన్నప్ప సినిమాలోని పిలక గిలక పాత్రలకు సంబంధించిన పోస్టర్స్ విడుదలయ్యాయి. ఇందులో బ్రహ్మానందం పిలక, సప్తగిరి గిలక పాత్రలో నటిస్తున్నారు. దీనిపైన ఇప్పుడు బ్రాహ్మణ చైతన్య రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ వర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. కన్నప్ప సినిమాను అడ్డుకోవాలి అంటూ బ్రాహ్మణ సంఘాలకు పిలుపునిచ్చారు. అంతేకాదు జూన్ 7న గుంటూరులో నిర్వహిస్తున్న కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ను అడ్డుకుంటామని హెచ్చరించారు శ్రీధర్ వర్మ. గుంటూరులో నడి రోడ్డుపై శివలింగానికి అభిషేకం చేసి తమ నిరసన తెలియజేశారు. ఇప్పటికీ మంచు విష్ణు ఈ సినిమాకి సంబంధించి కన్నప్ప సినిమా సంబంధించి 4 సార్లు డేట్లు వాయిదాలు వేసుకున్నాడు. ఏమయ్యా నువ్వు ఈ పాత్రలు లేవు, బ్రాహ్మణుల్ని కించపరచలేదని కోర్టుకు చెప్పుకొని సినిమా రిలీజ్ చేసుకోలేవా? నీకు ఆ దమ్ము ధైర్యం లేదా? ఈరోజు గుంటూరు వచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తావా? నీకు ఇక్కడ నీకు ఎట్లా అవమానం జరగాలో అట్లాంటి అవమానం ఈరోజు నీకు జరిగింది. నీ కుటుంబం సర్వనాశనం అవే పరిస్థితుల్లో నువ్వు తెచ్చుకుంటున్నావు. నీలో నీ కుటుంబంలో రాక్షసాత్మలు నశించాలని చెప్పి నీ కుటుంబం మీద మేము శత్రుపీడ హోమాలు ఖచ్చితంగా చేసి తీరుతాం ఈసారి గట్టిగా. కన్నప్ప సినిమాలో పిలక గిలక అనే పాత్రలు ఉన్నాయి. ఇక్కడే అసలు కాంట్రవర్సీ మొదలైంది. బ్రాహ్మణులకు పిలక అనేది చాలా పవిత్రమైందని, దాని విలువ మోహన్ బాబుకు జీవితంలో అర్థం కాదంటూ చెప్పుకొచ్చారు శ్రీధర్ వర్మ. సినిమాలో వెంటనే ఈ పిలక గిలక అనే క్యారెక్టర్స్ తొలగించాలని, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు శ్రీధర్ వర్మ. ఈ విషయంలో ఇప్పటికే కోర్టును కూడా ఆశ్రయించామన్నారు. దీనిపై సెంట్రల్ ఫిలిం బోర్డు సైలెంట్ గా ఉండడం ఏంటని ప్రశ్నించారాయన. మొన్న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా విడుదల సమయంలో థియేటర్లు బంద్ చేస్తున్నారని వినిపించగానే అంతా ఒక్కటై స్పందించిన సినీ పెద్దలకు కన్నప్ప సినిమాలోని దారుణమైన సన్నివేశాలు కనిపించట్లేదా అంటూ ప్రశ్నించారు శ్రీధర్ వర్మ. తాజాగా కన్నప్ప సినిమా రిలీజ్ ను ఆపాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో రోడ్డెక్కడంతో వివాదం పీక్స్ కు చేరింది. తమను కించపరిచేలా సినిమాలు తీయడం మానుకోవాలంటూ హితవు పలికారు బ్రాహ్మణ సంఘాల నేతలు. కోర్టుకు వెళ్లైనా సినిమా ప్రదర్శనను అడ్డుకొని తీరుతామని స్పష్టం చేశారు. కన్నప్ప యొక్క ఆహారాన్ని గాని, అతని యొక్క భార్య యొక్క వేషాన్ని గాని, ఒక నీలి చిత్రాల్లో బూతు చిత్రాల్లో ఏ రకమైనటువంటి వస్త్రధారణలు వేస్తారో ఆ రకమైనటువంటి వస్త్రధారణలు వేస్తూ, అంటే కథల్ని మాత్రాన్ని వక్రీకరించుకొని కేవలం తన వ్యాపార దృష్టిలో మాత్రమే చూస్తున్నాడు తప్పిస్తే వేరే దృష్టిలో కాదు. ఇట్లాంటి ధనార్జన కావాలంటే నీ కుటుంబం మీద తీసుకో. నీ కుటుంబంలో అనేక మంది వ్యక్తులు ఉన్నారు. మీ తాతలు ముత్తాతల తండ్రులు, ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు, వాళ్ళ మీద ఇదే రకమైనటువంటి చరిత్ర రాసుకొని నువ్వే స్క్రీన్ ప్లే రాసుకొని సినిమాలు తీసుకో తప్పిస్తే ఈ రకంగా సనాతన హిందూ సాంప్రదాయాల్ని బ్రాహ్మణుల్ని గనక కించపరిస్థితి చేస్తే మాత్రం నీ పతనానికి ఇదే చివరి మెట్టు అవుతుందని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. మంచు వారి కుటుంబం కూడా ఇలాంటి సినిమాలు తీసేటప్పుడు ఒక హిందూ ధర్మాన్ని కించపరిచే సినిమాలు ఏవైనా కానీ ఉన్నప్పుడు అలాంటి వాటిలో సీన్లు కట్ చేసి మీరు సినిమాని సినిమాలాగా చూడాలి వేయాలే కానీ దానిలో ఇలాంటి ఒక మతాన్ని కించపరిచే విధంగా మీరు సినిమాలు తీయటం చాలా అభ్యంతరకరం. మోహన్ బాబు కుటుంబ సభ్యుల సినిమాల ఓపెనింగ్ కూడా బ్రాహ్మణుల చేతుల మీదుగానే జరుగుతుందనే విషయమైనా వాళ్లకు గుర్తుందా అంటున్నారు బ్రాహ్మణులు. గతంలోనూ బ్రాహ్మణ సంఘాలపై, బ్రాహ్మణులపై మోహన్ బాబు దాడులు చేసిన సంగతిని శ్రీధర్ వర్మ గుర్తు చేశారు. 2012లో మంచు విష్ణు హీరోగా నటించిన దేనికైనా రెడీ సినిమా సమయంలో మోహన్ బాబుకు బ్రాహ్మణులకు మధ్య చాలా పెద్ద గొడవలు జరిగాయి. అందులో కొన్ని సన్నివేశాలు బ్రాహ్మణులు కించపరిచేలా ఉన్నాయని పెద్ద వివాదమే రేగింది. అలాగే 90లో ఈవీవి సత్యనారాయణ తెరకెక్కించిన అదిరింది అల్లుడు సినిమాలోనూ కొన్ని సన్నివేశాలపై బ్రాహ్మణ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. కాకపోతే అప్పుడింత మీడియా లేదు కాబట్టి అది పెద్దగా బయటికి రాలేదు. దేనికైనా రెడీ వివాదం మాత్రం రాష్ట్రం మొత్తం సంచలనం రేపింది. తాజాగా కన్నప్ప విషయంలోనూ బ్రాహ్మణులు చాలా సీరియస్ గా ఉన్నారు. మరి వాళ్ల డిమాండ్ ప్రకారం సినిమాలోని పిలక గిలక పాత్రల్ని దర్శక నిర్మాతలు తీసేస్తారా, లేదంటే ఏదైనా ప్రత్యామ్నాయం ఆలోచిస్తారా అనేది చూడాలి.